హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అందరికీ నచ్చే హెల్దీ స్నాక్ రెసిపీ చూపిస్తాను. అది కూడా షుగర్ వేయకుండా బెల్లంతో న్యాచురల్ స్వీట్నెస్తో ప్రోటీన్ రిచ్ పల్లీ లడ్డు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 1 కేజీన్నర పల్లీలు ఒక ప్యాన్లో వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొక స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని కేజీ బెల్లం అయితే వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇటు పల్లీలు ఫ్రై అవ్వడానికి అలాగే బెల్లం కరగడానికి ఎలా కాదన్నా 20 నిమిషాలైనా టైం పడుతుంది. ఎందుకంటే మనం పల్లీలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఒక 20 నిమిషాల తర్వాత బెల్లం అయితే ఇలాగా మొత్తం కరిగిపోతుంది. అలాగే పల్లీలు చూసుకుంటే పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. అలాగే మీకు పల్లీ ఉండలు మంచి టేస్ట్లో కావాలంటే ఎప్పుడూ పల్లీల్ని హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయొద్దు. లో ఫ్లేమ్లోనే ఎంత టైం అయినా పట్టని, కానీ ఇంత లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వాడిన బెల్లంలో చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా, దాన్ని స్ట్రైన్ చేసుకోవడానికి ఇలాగ ఒక జల్లెడ పెట్టుకొని ఇలా అయితే స్ట్రైన్ చేసుకోవాలి. అప్పుడు బెల్లం పాకంలో ఉన్న చెత్త, ఏమైనా ఇసుక, ఇలా నలకలు ఉంటే మనకి పోతాయి. బెల్లంతో మనం ఎలాంటి రెసిపీస్ చేసుకున్నా స్ట్రైన్ చేసుకుంటే మంచిది. చూసారుగా ఇంత చెత్త వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మనం తీసుకున్న గిన్నెని మళ్ళీ ఒకసారి మంచిగా వాష్ చేసి అందులోనే ఈ బెల్లం పాకం అయితే యాడ్ చేసుకోవాలి. పల్లి ఉండలు మనకి గట్టిగా రావడానికి ఇందులోకి నేను 1 టీ గ్లాస్తో షుగర్ని వాడుతున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే ఉట్టి బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం పాకం పెట్టాం కదా, అది పాకం వచ్చేలోపు మనం ఈ పల్లీలకైతే ఇలాగా పొట్టు తీసుకోవాలి. బెల్లం కొంచెం మరిగాక ఎప్పటికప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం పాకం ఎక్కువగా వస్తే మనం పల్లి ఉండలు అస్సలు తినలేము. ఇప్పుడు పాకం చెక్ చేసుకోవడం ఎలా అంటే చిన్న కప్పుతో వాటర్ అయితే తీసుకొని ఆ బెల్లం పాకం ఇందులోకి వేసుకోవాలి. మొత్తం ఒక ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఆ ఉండ కూడా సౌండ్ రావాలి. అప్పుడే మనకి కరెక్ట్ పాకం అయితే వచ్చినట్టు. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా జారుతుంది కదా, అలా అయితే ఉండకూడదు. మొత్తం ఉండగా ఫామ్ అయ్యి ఆ ఉండ అనేది సౌండ్ వస్తేనే మనకి కరెక్ట్ పాకం అయితే రెడీ అయినట్టు. ఇది రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నాకు ఒక 15 మినిట్స్కి అయితే వచ్చింది. దాని తర్వాత పొట్టు తీసి వేయించిన పల్లీలను కూడా పాకంలోకి వేసుకోవాలి. నేను టేస్ట్ కోసం కొంచెం నువ్వులు కూడా వాడుతున్నాను. మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అచ్చంగా పల్లీలతోనే చేసుకోవచ్చు. పాకం గట్టిపడక ముందే పల్లీలన్నీ వేసేసి బెల్లం పాకం అంతా పల్లీలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలుపుకోవచ్చు. ఇంతేనండి, చల్లగా అయిన తర్వాత ఉండలుగా చేసుకోవటమే. నేను ముందుగా చెప్పినట్టే టీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు నువ్వులు అయితే నేను వేపి వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంతేనండి, మన హెల్దీ పల్లీ నువ్వుల లడ్డు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే బెల్లం, పల్లీలు, నువ్వులు వల్ల మంచి న్యూట్రిషన్ కూడా దొరుకుతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేసి ఇలాంటి హెల్దీ అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.